జై శ్రీరామ్, జై శ్రీనివాస గైస్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికైతే ఈ వీడియోలో అయితే మనం మన గణేష్ మాస్ సంబంధించి కలర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో ఈ వీడియోలో నేనైతే మీకు డీటెయిల్తో చూపెడతాను. క్లేతో చేసిన ఒక గణేష్ ఐడల్కి కలర్ ఏ విధంగా చేయాలి అండ్ అలాగే మొత్తంలో ఈ వీడియోలో డీటెయిల్తో అయితే ఉంటుంది కలర్ ఏ విధంగా చేయాలని. కలర్ వీడియోలో చాలా లేట్ అయింది, కానీ మనం 1 జనవరిలో గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ కంప్లీట్ చేయాలని అనుకున్నాం కదా. సో దానికంటే ఎక్కువ ముందే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో అయితే 50% కలర్ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తాం. ప్రయత్నం అయితే అదే ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం వీడియో అయితే చూసేయండి. కలర్ వర్క్ అయితే మాటలాగా ఉంటాం. వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. మీరైతే కలర్ వర్క్ మీకినా నేర్చుకోవచ్చు, ట్రై చేయొచ్చు. వాళ్ళు చీపెస్ట్లో ఎలా మంచి కలర్ గణేష్ మహారాజ్ మీద చేయాలి నేనైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చెప్పడానికి పోతున్నాను. సో ఇప్పుడైతే మాట్లాడాలంటే కలర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తంలో అయితే చూసాక గణేష్ మాకు సంబంధించి క్లే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో మొత్తానికి ఇప్పుడైతే దీని మీద మనం చీప్లీగా అంటే కాస్ట్లో తక్కువ ఉన్న బెస్ట్ కలర్ అయితే వాటర్ కలర్లో సో ఈ కలర్సే ఉంటాయి డామ్స్వి. సో అలాంటి నేనైతే ఇవైతే యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కలర్ బై చేయాలని ఉంటే నేనైతే వీడియోకి స్టార్టింగ్లోనే మీకు ఒక షాప్ అని కింద ఒక ఆప్షన్ అయితే వస్తాయి. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు డామ్స్కి సంబంధించి కలర్స్ అయితే బై చేసుకోవచ్చు. సో నేనైతే 2 times 3 times గణేష్ మాస్ సంబంధించి ఐడల్ అయితే ప్రిపేర్ చేసినాను. సో అప్పుడు ఈ బ్రాండ్ కలర్సే యూజ్ చేసినాను. సో చాలా మంచిగా అయితే వచ్చింది ఫైనల్ అవుట్ఫిట్ అయితే. ముందుగా ఏడైతే కార్డ్బోర్డ్స్ కనిపిస్తుంది కదా, కార్డ్బోర్డ్కి సంబంధించి డైరెక్ట్గా సో దాని మీద అయితే అంతా వైట్ కలర్ అయితే అప్లై చేసేస్తున్నాను. మొత్తానికి గైస్ ఇప్పుడైతే నేను స్కిన్ కలర్కి సంబంధించి ఫస్ట్ కోట్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత అయితే దీని మీద రెండో కోట్ అయితే అప్లై చేయాలి. ఫస్ట్ కోట్ అయితే మరింత కనిపించకపోవచ్చు, సెకండ్ కోట్లో అయితే డీటెయిల్స్ అని మీకు కనిపిస్తుంది కలర్ ఏ విధంగా వస్తుందని. స్కిన్ టోన్ అనేది కొంచెం ఎల్లోయిష్లో అయితే వేయడానికి పోతున్నాం. 2022లో ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి స్కిన్ టోన్ ఏ విధంగా ఉండే మీరైతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సేమ్ అదే విధంగా అయితే వస్తుంది.
సో గాయ్స్ మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం షాల్వాకి సంబంధించి రెడ్ కలర్ అయితే చేస్తున్నాం. షాల్వా అయితే రెడ్ కలర్ ఉండబోతుంది. అండ్ అలాగే పంచాకి సంబంధించి కలర్ అయితే ముందుగా అయితే పర్పల్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాతకైతే చేంజ్ అయినాను. అంటే పంచ అయితే 2 కలర్స్ అయితే చేస్తాము. పైన భాగంలో ముందు పర్పల్ చేద్దామని అనుకున్నాను, కానీ పర్పల్ అయితే చేయలే, గ్రీన్ అయితే చేసినాను. గ్రీన్ అండ్ అలాగే ఎల్లో అండ్ అలాగే రెడ్, ఈ 3 కలర్కి సంబంధించి క్లాత్ పెయింటింగ్ అయితే చేసినాం. गणपति बाप्पा मोरया. మొత్తానికి అయితే చూసేస్తున్నారు కదా గైస్, మంచం మీద అయితే ఎల్లో కలర్ ఎంతో అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికి గణేష్ మాస్ సంబంధించి మొత్తం డ్రెస్కి సంబంధించి అవుట్ఫిట్ అయితే చాలా చాలా అవసరం అయితే వచ్చింది. ఇంకోటి గైస్, మనం ఏడా అయితే ఎల్లో కలర్ అయితే చేస్తాం కదా, సో ఆడ గోల్డెన్ కలర్ వస్తుంది పంచకు వదిలేసి. పంచకైతే మిడిల్ పార్ట్లో ఏదైతే ఒక పట్టి టైప్ అయితే ఉంది కదా, సో ఆడగిన గోల్డెన్ కలరే వస్తుంది. మొత్తంలో అయితే ఈ రోజు అయితే కలర్ వర్క్స్ అయితే ఇంతో చేస్తున్నాం. మొత్తానికి ఈ రోజు అయితే కలర్ వర్క్ చూసుకోవచ్చు ఎంతగానో అయితే చేసినాం. నెక్స్ట్ వీడియో అయితే స్నేక్కి సంబంధించి ఫస్ట్ లేయర్ కింద కంప్లీట్ చేసేస్తాం. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే కలుస్తాం మీతో ఇంకా చాలా మంచి అప్డేట్స్ అని నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.